నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కాకుమాను రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లిట్ క్యాప్ మాజీ చైర్మన్. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన 2 పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్ష శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో అమరావతి గురించి బాగానే ప్రస్తావించారు. అమరావతి రాజధాని అని చెప్పారు. అలాగే అమరావతి అభివృద్ధి, అట్లాగే విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఓకే, వారి ఇష్టం, తప్పలేదు. కానీ అమరావతి జనరల్గా అమరావతి గురించి చెప్పగానే రియల్ ఎస్టేటు పెట్టుబడిదారులకి అది సహజంగానే సంతోషం కలిగిస్తుంది. కానీ మరి పేదలకు ఉపయోగపడే సూపర్ 6 గురించి అసలు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? మరి ఈరోజు ఏమైనా చెప్తారేమో తెలియదు. కానీ బట్ దానికి అంటే ప్రాధాన్యత క్రమంలో ఆయన పేదల కంటే పెట్టుబడిదారులకే ఇస్తారు అన్న సంకేతాన్ని ఇచ్చినట్లయిందా? మరోవైపు మంత్రివర్గంలో కూడా బలహీన వర్గాలకి ప్రాధాన్యత తగ్గినట్లు అనుకోవాలా? జగన్ గారి ప్రభుత్వంలో 17 మందికి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ, మైనారిటీ ఇటువంటి వాళ్ళందరికీ కలిపి 17 మందికి ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రభుత్వంలో 12 మందికే ప్రాధాన్యత లభించింది. ఇక జనసేనకి 3, బీజేపీకి 1 పదవి ఇచ్చారు. చంద్రబాబు క్యాబినెట్లో 2 ఎస్సీ, అప్పట్లో 5 ఎస్సీలు ఉండేవారు జగన్ గారి క్యాబినెట్లో. అలాగే 1 మైనారిటీ. చంద్రబాబు క్యాబినెట్లో 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 1 వైశ్య. చంద్రబాబు క్యాబినెట్లో 8 మంది బీసీలకి మంత్రి పదవులు, అప్పట్లో 11 మంది ఉండేవాళ్ళు బీసీల తరఫున. సో ఈ రకంగా దీన్ని బట్టి చూస్తే ఆ యొక్క ప్రభుత్వం యొక్క విధానం కానీ, పోకడ కానీ అర్థం చేసుకోవచ్చా? పేదలకు కంటే కూడా మిగతా వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పనిచేస్తోందని అనుకోవాలా? సో ఒకవైపు సూపర్ 6 గురించి ప్రస్తావించకుండా కేవలం అమరావతి రాజధాని గురించి మాత్రమే మాట్లాడడం, అమరావతి రాజధాని గురించి మాట్లాడడం ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బట్ సూపర్ 6 గురించి అస్సలు ఒక్క ముక్క కూడా ఆయన కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళెవరు మాట్లాడకపోవటం. అలాగే మంత్రివర్గంలో ఈ రకమైన కొత్త తరహా కూర్పు. అప్పట్లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు. అలాగే ఇక్కడ మాత్రం ఒక్కరు మాత్రమే, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సో ఈ విధానం ఏమిటి? చంద్రబాబు గారి పాలసీ అనండి, ఎన్డీఏ పాలసీ ఏమిటి? పేదలకు అనుకూలమా కాదా, లేదా పెట్టుబడిదారులకు అనుకూలమా ఏమిటి? దీని మీద ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? ఓవరాల్గా ఈ 2 ఘట్టాలు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని అర్థం చేసుకునే పరిస్థితి కనపడుతోందంటారా? చంద్రబాబు కూటమికి ఓటు వేసిన వారు ఎవరో ఆయన గుర్తించారు, అందువల్లనే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అంటే పాత వరవడిని, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి పాత వరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు కొత్తగా మంత్రివర్గాన్ని కూర్పు ఏర్పాటు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో సమాజంలో స్ట్రక్చరల్ చేంజ్ తీసుకురావాలి, సోషల్ చేంజ్ తీసుకురావాలి, అట్టడుగు వర్గాలకి సోషల్ మొబిలిటీ తీసుకురావాలని ప్రయత్నం చేసిన మాట నిజమే. అయితే ఆ ఎన్నికల ఫలితాలు అటువంటి ప్రయత్నాలు వ్యర్థం అనే విషయాన్ని రాజకీయ నాయకులకు బాగా బోధపడేలా చేసింది. అంటే మనకు సంక్షేమము, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వటము, పదవుల్లోనూ కాంట్రాక్టులోను అన్నిట్లోనూ 50% బీసీలకు ఇవ్వటము, ఇవన్నీ కూడా పనిచేయలేదా అన్న అనుమానం సహజంగానే ప్రజలకు, వైసీపీ అభిమానులకు వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూటమిలోని వారికి స్పష్టమైంది, మనము సంక్షేమ కార్యక్రమాలు చేయక్కర్లేదు, ప్రజలను ఏదో విధంగా మభ్య పెట్టవచ్చు, ఏదైనా రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేయవచ్చు, మన వర్గాలను కూడగట్టుకోవడానికి ఏదో రకమైన ఆఖరి క్షణంలో వ్యూహాలు రచించవచ్చు అని వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టి ఇలా జరిగిందని అనుకోవచ్చు. అలాగే మనము సోషల్ ఇంజనీరింగ్ చేసే భాగంగా 5 ఉప ముఖ్యమంత్రి పదవులను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిజమే. కానీ 5 ఉప ముఖ్యమంత్రులు ఇవ్వటం అంటే మధ్యగ పలచనైపోయింది. ఉప ముఖ్యమంత్రులకు ప్రాధాన్యత లేదు అనే విషయం బాగా అర్థమైంది. నిజంగా 5 ఉప ముఖ్యమంత్రులు ఇవ్వటం అనేది సోషల్ రిప్రజెంటేషన్ చేయటం అనే దానికి వ్యూహాత్మకంగా బాగానే ఉంది. కానీ దానివల్ల వారికి పెద్దగా ఒరిగిందేమీ లేదని ప్రజలు భావించినట్లున్నది. అందువల్లనే
ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటే సరిపోతుందన్న అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉండవచ్చు. అలాగే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వటం వల్ల రాజకీయంగా పొలిటికల్ అడ్వాంటేజ్ ఏమైనా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి కంటే? రాలేదు అని ప్రూవ్ అయింది. కాబట్టి దాన్ని అనుసరించక్కర్లేదు, సూపర్ 6 అమలు చేయనక్కర్లేదు అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చేసినట్లుంది. అలాగే ఆయన ఉపన్యాసాన్ని చూస్తుంటే అనేక అబద్ధాలతో కూడుకున్న ఉపన్యాసం. మనకు నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయడానికి సహకరిస్తాను అని చెప్పారు, వాగ్దానం చేశారు అని చెప్పారు. నిజానికి వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పండి. ఎప్పుడు 2014లోనే చెప్పారు, ఢిల్లీ నియమించిన రాజధాని నిర్మిస్తాము అని వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ చేశారా? అలాగే పోలవరం కేంద్ర ప్రాజెక్టుగా నిర్మించాల్సిన 3 సంవత్సరాలు నిద్రపుచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, వెనక్కి తీసుకెళ్లకుండా చేశారు. నేను 72% పూర్తి చేసేసాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని నీళ్లు కట్టేసింది అని అంటున్నాడు. లోపభూయిష్టంగా అది నిర్మించిందే చంద్రబాబు నాయుడు. నిజానికి నేను 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలపాలని అప్పుడు పట్టుబట్టకపోతే అసలు ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేది కాదని కూడా అబద్ధాలు చెప్పేస్తున్నాడండి. నిజానికి 2004లో కదా ప్రాజెక్టు ప్రారంభమైంది. నిర్మాణం కాలువల కుడికాలువ, ఎడవకాలువ చాలా వరకు పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రారంభమైంది. అసలు తాను అంటే 2014లో కదా రాష్ట్ర విభజన, అంటే 10 సంవత్సరాలు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, అద్భుతంగా జరిగింది. అప్పుడు కదా ఈ 72% అత్యధిక శాతం కాలువలు పూర్తయింది. 80% రైట్ కెనాల్, 75% లెఫ్ట్ కెనాల్ కూడా పూర్తి చేశారు. శ్రీకృష్ణ కమిటీ దీన్ని అద్భుతంగా నిర్మించారు అని ప్రశంసించారు కూడా ఆ శ్రీకృష్ణ కమిటీని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రింగ్ బండ్ వాళ్ళ రూపభూయిష్టంగా నిర్మించి ఆ ప్రాజెక్టును చాలా ప్రాబ్లమ్స్ లో ఉంచేశాడు. ఇక్కడ కాళేశ్వరం లాగానే అక్కడ అది సమస్యలో కూరుకుపోయింది. అలాగే నిధులు రాలేదు, నిధులను దుర్వినియోగం చేశారని స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇదంతా ఏంటంటే మేక్ బిలీఫ్. వాళ్ళు ఏం చెప్పినా జనంలో అది నమ్మించే విధంగా శక్తివంతం ఎన్నికల్లో ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళు ఇంకా అబద్ధాలు చెప్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రావణకాష్టంగా మార్చేసిన చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల గురించి శ్రీసూక్తులు చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాజ్యాంగానికి అనుగుణంగా ఎప్పుడు తాను వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. ఓ పక్కేమో మీడియానే పదవిలోకి రాకముందే మీడియాని 3 ఛానళ్ళు, TV9, NTV, సాక్షి వీటన్నింటినీ బంద్ చేయించేశారు, గందరగోళాలు సృష్టిస్తున్నారు. అయినా చాలా పవిత్రంగా మాట్లాడగలుగుతున్నారు. అది ఆయన గొప్పతనం కదా. మీరు 45 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు, నేను 55 సంవత్సరాలు పూర్తి చేశాను మీడియా రంగంలో. నేను 74 నుంచి 24 వరకు ఉన్నాను. 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి దుశ్చర్యలు ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికల తరువాత కానీ, పోలింగ్ తర్వాత కానీ ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు కారణము? ఢిల్లీలోని చీకటి శక్తులు ప్రోత్సహిస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ లో రౌడీ మూకలను విజృంభించడానికి ఎవరు కారణము? అంటే పెద్దనాయుడు గారేమో శ్రీసూక్తులు వల్లిస్తారు, చిన్ననాయుడు గారేమో ఈ శక్తులను రెచ్చగొడుతున్నాడు అని అనుమానము. చోటా సర్కార్ పాలన ఎలా ఉంటుంది భవిష్యత్తులో అనే ఒకదానికి మనకి దీనికి మోడల్ ఒకటి చూపిస్తున్నారు. అంటే మనం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలను టెర్రరైజ్ చేయాలని చూస్తున్నారు. కానీ అంటే ఇటువంటి వ్యూహాలు ఎప్పుడూ ఫలించలేదు, ఏ రాష్ట్రంలోనూ ఫలించలేదు, ఇండియాలో ఫలించవు, ఆంధ్రప్రదేశ్ లో అలా అసలే ఫలించవు. బడుగు బలహీన వర్గాలు ర్యాలీ అవుతారు, తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. తన వైఖరి మార్చుకుని ప్రభుత్వము సక్రమంగా పరిపాలించాలి. రూల్ ఆఫ్ లా లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేశారు. కానీ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది, ప్రశాంత సాగరంలో ఉంది. మీరు రాకుండానే వైలెన్స్ ప్రారంభమైంది. అనేక వర్గాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి, పోలీసు యంత్రాంగం సమాధానం చెప్పాలి. పోలీసు యంత్రాంగము సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి, అలాగే అధికార యంత్రాంగం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ప్రాణమాన రక్షణ చేస్తామని రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాల్లో చేరారు ఈ అధికారులు. వాళ్ళు అసలు
మౌనముద్ర ఏమిటి అసలు అసలు నేను అది ఊహించలేదండి నా జీవితంలో ఇటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు డీజీపీ గారు ఏం చేస్తున్నారు మళ్ళీ మనకి అన్నట్లుగా మరి గుప్తా గారు అంతకుముందు మిశ్రా గారు వీళ్ళ పాత్ర ఏమిటి, ఎవరో వచ్చారు కదా ఎన్నికల పరిశీలకుడు మిశ్రా గారు, ఇప్పుడు గుప్తా గారు ఒక ఆయన వచ్చి డీజీపీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఏం చేస్తున్నారు? చాలా విడ్డూరంగా ఉంది. మీడియాలోనేమో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదో వైసీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నారు, వైసీపీ వాళ్ళు ఓడిపోయి ప్రాణభయంతో గడగడలాడుతుంటే వాళ్లే రెచ్చగొడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం నా కళ్ళతో నేను చూడలేదు ఇప్పటి వరకు. మరి ఇంకెన్ని చూడాలో అని అనిపిస్తా ఉంది. అయితే ఓవరాల్ ఒక మాట చెప్పండి. సో ఈ గత ఎన్నికల్లో పేదలు వర్సెస్ పెత్తందారులనండి ధనికులనండి, పేదలు ఓడిపోయారు కాబట్టి పేదల పక్షాన్ని కాకుండా రిచ్ పూర్ టు రిచ్ అని అన్నాడు కదా ఆయన, ధనికుల పక్షానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే సంకేతాన్ని ఇచ్చినట్లయిందా? ఖచ్చితంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటే పులి శాకాహారి కాదు కదా, ఎప్పుడు పులి మాంసం కోసం ఎదురు చూస్తుంటది, ధనికుల కోసమే. ఈ బీజేపీ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం పేదలను మభ్యపుచ్చి ధనికులకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకునేలా చేస్తారు. వీళ్ళిద్దరిది ఒకటే డిఎన్ఏ. మరి కానీ పేదలు కూడా అట్రాక్ట్ అయ్యారు కదా, దానికి ఏం చేస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ లక్షణాన్ని, సహజ లక్షణాన్ని, దాని డిఎన్ఏని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని నమ్మాలి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకోలేకపోయారు ఆయన. బీజేపీ తనకు మిత్రపక్షమని, తనకు వెన్నుదన్నుగా అది ఆ రాజకీయాలు ఆయనను వంచనకు గురయ్యాడని చెప్తున్నారండి. అనుభవ రాహిత్యం వల్ల ఆయన వంచనకు గురయ్యాడు. ఆయనను ఢిల్లీలో వంచన చేశారు, ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలు వంచన చేశాయి, ప్రజలు కూడా కొంతమేర వంచన చేశారు అని నమ్ముతున్నారు. అయితే నా అభిప్రాయం అయితే 2019 రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి కదా ప్రసాద్ రెడ్డి గారు. నా అభిప్రాయం అయితే అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ మై పర్సనల్. ఆ రాజకీయ వ్యూహాల్లో ఏంటంటే 2019లో అసాధారణమైన అద్భుతమైన విజయం సాధించిన తర్వాత వ్యూహాత్మకంగా ఈయన కనుక ఎన్డీలో చేరి ఉంటే ఇవాళ రోజున టీడీపీకి చేరే అవకాశం ఉండదు కదా. కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి వచ్చిన సహకారం కానీ, ఎన్నికల కమిషన్ ప్రభావితం చేయడం కానీ, ఈ విషయాలు 5 స్టెప్స్ ముందు ఆలోచించాల్సింది జగన్ గారేమో ప్రజలే నామంతా ఉన్నారు కదా అనే ధైర్యంతో ఆయన ముందుకు వెళ్ళాడు తప్ప రాజకీయ వ్యూహాలు చేయలేదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మనకి ఉప ఎన్నికలోనండి, ఒక్క నిమిషం, ఉప ఎన్నికలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది రాజీనామా వచ్చేసారు ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్యేలు. ఉప ఎన్నికలు పెడితే అందులో అందరూ ప్రత్యర్థులకు డిపాజిట్ లేకుండా విజయం సాధించారు, 1-2 తప్ప. తర్వాత ఎన్నికల్లో రెగ్యులర్ ఎన్నికలు వచ్చేటప్పుడు వాళ్ళందరూ ఓడిపోయారు. అదే ఇప్పుడు జరిగిందేమని అనిపిస్తుంది. 2019లో ఆయన స్ట్రాటజీ అద్భుతమైన స్ట్రాటజీ, అదే స్ట్రాటజీతో కొనసాగటమే ఆయన తప్పు. 2024 కొత్త స్ట్రాటజీని మీరు చెప్పిన కూటమిలో చేరటమో లేకపోతే కొత్త స్నేహితులను, అంటే మీరు గమనిస్తే జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమితోటి అనుబంధంగా లేకపోతే ప్రాంతీయ పార్టీలు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాయి. అది కూడా గమనించాల్సిన అంశం. ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చాలా ముందు చూపుతో అనుమానిస్తున్నాను, ఇది వాస్తవం కావచ్చు వాస్తవం కాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉన్న బాక్సైట్ గనుల మీద చీకటి శక్తులు కన్నేశాయి. ఆ చీకటి శక్తుల కన్ను కేజీ బేసిన్ రాజశేఖర్ రెడ్డి గారిని బలిగొంది. అది ఎలా బలిగొంది అదంతా వివాదాస్పదం అనుకోండి. ఈ బాక్సైట్ గనులను జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెందకుండా రక్షిస్తూ వచ్చాడు. ఈ బాక్సైట్ గనులు తవ్వుకోవడానికి అంతర్జాతీయ పెద్ద కుట్రని నేను నమ్ముతున్నాను. రైట్, చూద్దాం. మరి తొందరపడి మనం కూడా అనకూడదు. లక్ష్మీనారాయణ గారు కనిగిరి నుంచి చెప్పండి, చంద్రబాబు గారి ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నట్లు కనపడుతోందా, ధనికుల పక్షాన ఉన్నట్లు కనపడుతోందా? డిబేట్ లో ఉన్న అందరికీ ముందు నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా ప్రజలు కూడా కట్ అవుతుంది మిత్రమా, మీ వాయిస్ కట్ అవుతుంది ఎందుకు? చెప్పండి సరిగా. సార్ ప్రజాస్వామ్యంలో విజయం అపజయం అనేది కామన్ సార్. అవును. బట్
జగన్మోహన్ రెడ్డి గారు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ చేయనటువంటి పనులు చేశారండి. అది 100% నిజం. మీరు అవునన్నా కాదు, ఎవరు అవునన్నా కాదన్నా, ప్రతి విలేజ్ లో సచివాలయం, ఆర్బీకేలు 10,000 పైన ఆర్బీకేలు, సచివాలయాలు, పాల కేంద్రాలు, పిహెచ్సిలు ఇట్లా తీసుకున్నట్లయితే సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ లో సీ పోర్ట్లు ఎన్నండి. అది పట్టించుకోవాలి. అవన్నీ మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా జనం మరి ఓట్లు వేయలేదు కదా, పేద వర్గాలను కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసినట్టు కదా కొంత శాతం ఉన్నా. సరే, అది వేరే విషయం. ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వం పేదల వైపు ఉన్నట్లుందా, డబ్బులున్న వారి వైపు, ధనికుల వైపు ఉన్నట్లుందా? ఏమనిపించింది మంత్రివర్గ కూర్పులో కానీ, లేదా ఆయన సూపర్ 6 గురించి ప్రస్తావించకుండా కేవలం అమరావతి రాజధాని గురించి మాత్రమే మాట్లాడటం కానీ? ఎస్ సార్, ప్రస్తుతానికి ఇది టూ ఎర్లీ టు సే. ఇప్పుడు చెప్పడం అంటే ఇప్పుడు చెప్పలేం కానీ సార్, ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఆయన ఏ విధంగా చేస్తారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చారు. అవన్నీ కూడా పేద ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఓట్లేయడం జరిగింది. అది 100% ఆయన నిలబెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవాళ రాష్ట్ర విలేజ్ స్థాయిలో నిలబడిపోయినాయి సార్. ప్రజలు చరిత్రే. అది చరిత్ర, అది ఎవరు చూపిలేరు. చూద్దాం. మీరు అన్నది కూడా కరెక్ట్. కొద్ది నెలలు టైం ఇవ్వాలి. నేను అందుకనే ఇది మొత్తం విధానం అంటలా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుందా అని మాత్రమే నేను అన్నాను. అందువల్ల మీరు లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా చెప్పారు. 4-5 నెలలు టైం ఇవ్వటం కూడా కరెక్టే, దాంట్లో ఏం తప్పులేదు. కానీ బట్ ఇప్పుడు జరుగుతున్నవి హింసాకాండ, తర్వాత ఈ మంత్రివర్గ కూర్పు, అట్లాగే సూపర్ 6 గురించి ప్రస్తావించకపోవడం, సహజంగానే ఇవన్నీ కూడా ఇండికేషన్స్ లాగా ఉంటాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, ఓకే. రాజశేఖర్ గారు, ఇది ఎటువైపు ఉన్నట్లుగా సంకేతాన్ని ఇస్తోంది ప్రభుత్వం? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెద్దల ప్రసాద్ రెడ్డి గారు కూడా నమస్కారాలు. సాక్షి టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఉమ్మినేని గారు యాక్చువల్ గా మాట్లాడాలంటే ప్రజెంట్ ఇప్పుడేమి జరుగుతుందనే దానికి కొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. గతంలో విధానాలను బట్టి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా అనేటువంటిది ఒక ఆలోచనగానే నేను భావిస్తా ఉన్నాను. గతంలో ఏ విధంగా మరి పేదలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భంలో పేదలకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడేటువంటి మాట అందరికీ తెలిసిన విషయం. ఉదాహరణకి పేదలకి మరి రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 45,000 మందికి పేదల్లో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఆ రోజు చూసాం. ఇదే పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరన్నా కానీ దాన్ని వ్యతిరేకించారు. అంటే పేదల పక్షాన వీళ్ళు నిలబడలేదు అనే దానికి ఆ రోజు నిదర్శనం. ఇప్పుడు ఎందుకంటే అదే పేదల్ని గౌరవంగా, ఆత్మ గౌరవంతో కాలరెత్తుకొని తిరగాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదల పక్షాన నిలబడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వీళ్ళ పరిపాలన కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొద్ది రోజులు తొందరపడి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు కొద్ది రోజుల్లో వాళ్ళ ఆలోచన గతంలో ఏ విధంగా ఆ ఆలోచన విధానాన్ని వదిలేసి దానికి భిన్నంగా వ్యవహరించరా అనేటువంటి విషయాన్ని అతి కొద్ది రోజుల్లో తెలుసుకోగలుగుతాం. వాటిలో ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇప్పుడే పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని ప్రభావము, దాన్ని ఏ విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట మాత్రం ఇష్యూ అమరావతి గురించి ఇన్ డీటెయిల్ తర్వాత వస్తాయి చర్చలు. కానీ ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడడానికి మనం ఎవరు తప్పు పట్టక్కర్లా, అభ్యంతర పెట్టక్కర్లా. కానీ సూపర్ 6 గురించి పేదలకు సంబంధించిన ఒక్క ఇష్యూ కూడా మాట్లాడకపోవడం, అలాగే మంత్రివర్గ కూర్పు ఎలా ఉంది అంటే పేదలకు అనుకూలము లేదా బలహీన వర్గాలకు అనుకూలంగా ఉందా లేక మిగతా వర్గాలకు అనుకూలంగా ఉందా, ఏమిటి ఆ వైఖరి మీద సూచనప్రాయంగా ఇది వెల్లడవుతోందా అన్నదే నా ప్రశ్న. ఉమ్మినేని గారు, అంటే నేను అమరావతి గురించి, రాజధాని గురించి నేను కూడా మాట్లాడతాను. కానీ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల గురించి మాత్రమే నేను మాట్లాడతాను. వాళ్ళకి అన్యాయం చేయకూడదు. ఆల్రెడీ చెప్పారు కదా ఈ విషయానికి రండి. అదే సార్, నేను అన్న మాట అది. రాజధాని జోలికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి
అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళకి 50% పైబడి నామినేటెడ్ పదవులు అయితే ఈరోజు ఓసీలు కూడా తీసేసి మరి బీసీలకి టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను. అంటే ఇప్పుడు ఇక్కడ సమాజంలో కూడా కొంత మార్పు అంటే దాన్ని బలహీన వర్గాలు కూడా రిసీవ్ చేసుకోలేదంటే భావన వస్తుంది కదా. వాళ్ళకి పదవులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా కొత్త అట్రాక్షన్స్కి లోనే అయిపోయి కూటమికే వైపు వేశారనే విశ్లేషణలు వస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇచ్చే ఉపయోగం అనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. అగ్రవర్ణాలకే ఇట్లాగే ప్రాధాన్యత ఇచ్చి ఉంటే జగన్ గారికి అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు పేదల పక్షాన నిలబడబట్టే అగ్రవర్ణాలు జగన్మోహన్ రెడ్డి గారిపై కక్ష కట్టాయి అనేటువంటి మాట వాస్తవం. మరి ఆ పరిస్థితి ఆయన ఎందుకు తెచ్చుకోవాలి పేదల కోసం పాటుపడి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాల కొరకు ఆశించేటువంటి వ్యక్తి కాదు సార్. ఆయన ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే 14 ఎన్నికల్లోనే రైతుల రుణమాఫీ చేయడం అయితేమి, లేదా డాక్టర్ రుణమాఫీ చేయడం, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చేవారు సార్. కాబట్టి అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు సార్. మీరన్నట్టుగా బీజేపీతో కలిస్తే బాగుండదు. బీజేపీతో ప్రతిపాదనలు ఆ రోజు వచ్చిన, ఈ రోజు వచ్చిన, ఏనాడు కూడా బీజేపీతో కలవాలని అంగీకరించలేదు. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఎక్కడ పడితే రాజకీయాల్లో నిబద్ధతలు, నిజాయితీలు ఇవన్నీ నడుస్తాయా? ఎక్కడ ఎట్లా ఏ సీసాలో ఎట్లుంటే అట్లా ఒదిగిపోవాలనేది ఒక సూత్రం. ఇప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్లోకి వెళ్ళి రాలేదా, చంద్రబాబు గారు బీజేపీలోకి వెళ్ళి రాలేదా? ఏమి జరిగింది దానికి నష్టం? ఇప్పుడు పైగా ఆయనకి అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి క్రియేట్ చేసినట్లయింది కదా, అది వేరే విషయం అనుకోండి. బట్ చంద్రబాబు గారి ప్రభుత్వ కూర్పు, మంత్రుల కూర్పు ఎలా ఉంది? కొమ్మినేని గారు మరొక మాట నన్ను మాట్లాడి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ తాత్కాలికంగా ఇది ఒక బ్రేక్ అంతే, మీరు చూస్తారు కదా. అవును, మళ్ళీ జరగబోయే ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉంటుందో పరిపాలన, ఏ విధంగా ప్రజలు మళ్ళీ తెలుసుకుంటారు. వాస్తవాలు ప్రజలు తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టదండి. అవును, సూపర్ 6 గురించి ప్రస్తావించకపోవడం ఒక ఇండికేషన్ కదా. ఏమన్నారు సార్? సూపర్ 6 అని అనౌన్స్ చేశారు కదా చంద్రబాబు గారు, దాని గురించి ఒక ముక్క మాట్లాడలేదు. సూపర్ సెట్ అయిపోయింది సార్. సూపర్ 6 ఎన్నికల సమయంలో, గత ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చారు కదండి. తర్వాత ఏమైంది? కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజలు మరి మళ్ళీ నమ్మబలికారు. వాళ్ళు ప్రజల్ని వాళ్ళు తిరిగి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మే విధంగా మరి చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చింది. మళ్ళీ ఒకసారి తెలుసుకుంటారు. తెలుసుకొని ప్రజలకు కూడా తెలియాలా, నువ్వు అన్నం పెట్టే చెయ్యి నరుక్కుంటే ఏ విధంగా ఉంటుందో తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు పేద వర్గాలు మీరు లేరు అంటే, పేద వర్గాలు ఉండబట్టే ఈ రోజు 40% ఓటింగ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వారి వైపు ఉంది సార్. అది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తాను. పేద వర్గాలు ఇప్పుడు కొద్దిగా కొంత గొప్ప కొంత మార్పు ఉండొచ్చు, కానీ ఈ రోజు పేద వర్గాలు రోడ్ల పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అనేక మంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కుటుంబాలు కూడా ముందుకు వస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. మనం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళు బాధపడుతున్నటువంటి మరి దాన్ని మరి మనం ఏం చేయలేము. అయిపోయింది, ఆ విషయం అయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. పేదల పక్షాన నిలబడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇళ్ళ పండగ కాదు సార్. ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మంత్రివర్గ కూర్పు 3 రకాలుగా వాగ్దానాలు చేస్తా ఉన్నాయి. ఓకే, టైం తక్కువ ఉంటుంది. మంత్రివర్గ కూర్పు మీద కూడా ఏమైనా మాట్లాడదలిస్తే మాట్లాడండి. జగన్ గారి ప్రభుత్వం మంత్రివర్గం, ఈయన మంత్రివర్గానికి సంబంధించి మీరు గతంలో చూసాం. బలహీన వర్గాలకి ముఖ్యంగా డిప్యూటీ సీఎంలు అయితే అది పొరపాటుని అంటున్నారు, కానీ ఆ వర్గాల్ని గుర్తించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను సార్. ఎన్నికలు కేవలం గెలుపోవటంలే కాదు సార్, రాజకీయాలు గెలుపోవటం సార్. రాజకీయాల్లో గెలుపోవటం లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా మిత్రమా? మీరు చెప్పేది వాస్తవం, వినటానికి బాగానే ఉంటుంది. మీరు మళ్ళీ చూడండి, మీరు చెప్తే వినటానికి బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు గెలుపోవటంతో సంబంధం లేదంటే ఏడవుతుంది ఈ రోజుల్లో సార్. నీతికి నిజాయితీకి ఎప్పుడైనా పట్టం కడతారు సార్ ప్రజలు. అంతేనంటే ఇలాంటి తాత్కాలికంగా కొన్ని నష్టాలు, ఇబ్బందులు జరుగుతాయి సార్. వాటిని భరించాలా? ఆ భరిస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు,
మరి జరిగిన కొన్ని లోపాలని మరి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని ప్రజలు నమ్మారు, విశ్వసించారు కాబట్టి అలా జరిగింది. వాటన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి ఏదో పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. దాని మీద మనకి సాధ్యాధార పూర్తి వివరాలు మన దగ్గర లేవు కాబట్టి దాని గురించి ఈ రోజు మాట్లాడలేకపోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా 40% ప్రజలు రైట్. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఈ సూపర్ 6 గురించి ప్రస్తావించకపోవడం కానీ, లేదా మంత్రివర్గ కూర్పులో బలహీన వర్గాలకి తక్కువ ప్రాధాన్యత రావటం కానీ, ఇది ఒక సంకేతంగా తీసుకోవచ్చా మనం అప్పుడే తొందరపడి నిర్ణయానికి రాకపోయినా? కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒకసారి రాజకీయ పార్టీ కన్నా సన్నాసి మఠం కాదు అని అన్నాడు. అట్లానే రాజకీయాలకు పరమావధి ఏంటంటే అధికారాలకు వచ్చి ఎక్కువ మందికి ప్రజలకి సేవ చేయడం, అంతేగాని నేను సిద్ధాంతం మీద ఇట్లానే కూర్చుంటానంటే పరిస్థితులు ఇలాగనే ఉంటాయి. కార్యకర్తలు ఏంటంటారు, నాయకులేమో మీకు భరోసాగా మేము ఉంటాం, మీకు అండగా మేము ఉంటాం అంటారు. కార్యకర్తలు ఎక్కడ దాక్కోవాలో తెలియదు. ఓకే, అది సరే. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం గురించి చెప్పండి. కొత్త ప్రభుత్వం సంకేతం ఏ రకమైన సంకేతాన్ని ఇచ్చింది? సూపర్ 6 గురించి ప్రస్తావించకపోవడం కానీ పేదలకి అనుకూలంగా ఉందా, ధనికులకి అనుకూలంగా ఉందా? ధనికులకి అనుకూలంగా ఉంటుందండి. అంతేనా? అసలు చిన్న ధనికుల కోసం అండి అది. అంతేనా? మరి పేదలు కూడా కొద్ది శాతం అటువైపు అట్రాక్ట్ అయ్యారు కదా, అదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా. ధనికులే బాగుండాలని వాళ్ళు కూడా కోరుకున్నారా? ఆయన చెప్పిన పథకాలను నమ్మారండి వాళ్ళు. రైట్. ఓకే, రైట్. ప్రసాద్ రెడ్డి గారు, కాకుమన్ రాజశేఖర్ గారు, ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.